శివని వేదనగా వని వేదనగా పలికిన పదము పరేశ నీల కంధరా చాలి పుందరా కరుణతో నలుగనరా నీల కంధరా శైల మందిరా మొరవిని బదులినరా శేఖరా శంకరా భరత వేదముగని రతనాట్యముగా కదిలిన పదవిశ శివని వేదనగా వని వేదనగా పలికిన పదము పరేశ శివని వేదనగా వని వేదనగా పలికిన పదము పరేశ Esse é a
సో ఇప్పుడు ప్రజ్ఞ తనకి ఒక 6 years 7 years ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. రాజమండ్రిలో ఒక ఆడిషన్ పెట్టి సార్ ఒక షార్ట్ ఫిల్మ్ లో ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి మనల్ని అడిగారు. ఇప్పుడు కాదు, నా కెరీర్ స్టార్టింగ్ లో, అమ్మాయి కెరీర్ కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. కట్ చేస్తే సుమారు 10 years తర్వాత ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయడానికి మీ దగ్గరికి ఎవరో వస్తానంటున్నారు సార్ అని చెప్పి నేను చూసేటప్పుడు షాక్ అయ్యాను. సో అప్పుడు చిన్న పిల్ల, సో ఇప్పుడు చూసారుగా మంచి పర్ఫార్మర్ అయ్యారు. సో అప్పుడు యాక్టర్ గా వద్దాం అనుకున్నారు, ఇప్పుడేమో క్లాసికల్ డాన్సర్ గా వచ్చారు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఎప్పుడు ఎవరు ఇలా బయటకు వస్తారో ఎవరో తెలుసు. సో పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చిందా? ఇంకా మనకి బీజిఎం అనేది ఇక్కడ సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు. దాని గురించి మైక్ లో ఫోన్ రికార్డ్ పెట్టి చేయడం అనేది జరిగింది. అదే మంచి బేస్ ఉంటే అదిరిపోద్ది. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాను. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ యాడ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ యాడ్ ముహూర్తం ఉంటే అది చేసుకున్న తర్వాత అలీ గారిని కలిసి ఆయన ప్రశంసలు కూడా పొంది ఇప్పుడు సూర్య గారి దగ్గరికి వచ్చారు. సో ఇలా ఈసీకి ఆల్మోస్ట్ అందరూ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. మాట్లాడు. Good afternoon, everyone. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. మొన్న ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం రీసెంట్ గా. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను లైఫ్ లో ఫ్యూచర్ లో ఇంకా చాలా డాన్సెస్, యాక్టింగ్ చేయాలనుకుంటున్నా. సో మీరందరూ నా మీద కొంచెం కరుణించి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చికెన్ బిర్యానీ కేస్ టీమ్ అయితే అమ్మాయిని వదిలిపెడితే ఎట్లా? రైట్, ఒక నిమిషం నేనే వస్తున్నా. అసలు టాలెంట్ ఏంటి? టాలెంట్ ఎక్స్ట్రాడినరీ. నేనైతే మైండ్ పోయింది నాకు. సో ఇంత టాలెంట్ ఉంది, ఒకటేంటంటే అవకాశాలు రావట్లేదు అంతే. అది వరద స్టార్ట్ అయిపోయింది, మీకు అర్థమవుతుంటది. ఇది 4th ఫంక్షన్ విజయ్, 4th ఫంక్షన్ కి చూడండి వరద ఎలా ఉందో. ఇంకా పోను అది చెప్తున్నా కదా, 5 సినిమాల రిలీజ్ ఫంక్షన్ ఉంది. బ్లాస్ట్ ఇండస్ట్రీ, దానికి రెడీగా ఉండండి. సో ఇలాంటి టాలెంట్ ప్రతి చోట ఉంది. ఊరు వాడ మారుమూల పల్లెటూళ్ళలో ఇలాంటి టాలెంట్ ఉంది. ఎంకరేజ్ చేయడానికి నేనున్నాను, మీరు కానివ్వండి అంతే. ఓకేనా? నా తరపు నుంచి చిన్న గిఫ్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి వస్తుందని, లేకపోతే ఇంకా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. సో తిను ఎంత యాక్టివ్ గా పర్ఫార్మెన్స్ చేయడానికి, ఇక్కడ దాకా రావడానికి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి ఈ అమ్మాయి కోసం టోటల్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. సో ఈ క్లాసికల్ డాన్స్ లో తను సక్సెస్ చేద్దామని ఒకసారి అన్నాం. సో మాట్లాడాను. మీరు వచ్చారుగా, మొత్తం అంతా అక్కడ నుంచి సర్దేసుకొని ఇక్కడ దాకా వచ్చారుగా. ఇక్కడ నిలబడాలి అంటే మాట్లాడాలి, భయం ఉంటే ఇక్కడ నిలబడలేం. ఓకేనా? సెంటర్కి రండి, ఇలా రండి, ఇటు ఇలా వచ్చింది మాట్లాడు. మా పాప డాన్సే కాదండి, యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. తనని నేను స్క్రీన్ మీద చూసుకోవడం కోసమే నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యానండి. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చికెన్ బిర్యానీ కేస్ టీమ్. రాణి, సతీష్, గ్లామర్ బాయ్, పూజారెడ్డి, అన్న పర్లా. సో మొదటగా చికెన్ బిర్యానీ కేస్ పోస్టర్ ని మన సూర్య గారితో లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. విజయ్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇది
పిల్ల పోస్టర్లు వద్దు, ఈసారి నిండిపోవాలి. నేను చూసుకుంటా కదా నీకు ఎందుకని. అది ఈసారి పెద్ద సినిమా ఫంక్షన్ ఎలా ఉంటాయి అలా ఉండాలి పోస్టర్లు, ఇట్లా కాదు ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న కనపడద్దు మన ఫంక్షన్ లో. జరా జరా లేదు అంతే. నాకు ఈ సినిమా ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చికెన్ బిర్యానీ కేసు అని పెట్టాడు, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ పోస్టర్ విడిదిప్పాలని అర్థం కావట్లేదు. ఇటు అంటే ఇటు ఉంది, ఇటు ఉంటే ఇటు ఉంది. రైట్. సో పోస్టర్ లాంచ్ అయితే కనిపిస్తుందో అన్ని కోణాల్లో సినిమా ఉంటది అనే దానికి సింబాలిక్ గా ఈ విధంగా డిజైన్ చేయడం. రైట్. మైక్ స్టిల్